పాలమూరు అనేది ఒక అసెంబ్లీ రౌడీలాగా సినిమాలో ఉన్న చందగానే ఉండే. కానీ ఇప్పుడు ప్రజాపాలన మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా 2.5 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరాలకు అడుగు పెడుతున్నాము. చాలా పెద్ద ఎత్తున పనులు చేస్తున్నాము. కానీ కొంతమంది టీఆర్ఎస్ నాయకులు అప్పుడు కొంచెం నోరు తెరలేని వాళ్ళు, కొంచెం మాట్లాడలేని వాళ్ళు కూడా ఈరోజు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి సోషల్ మీడియా గ్రూప్లలో కూడా మాట్లాడుతున్నారంటే అది కూడా మా స్వేచ్ఛా పాలన, మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్వేచ్ఛని అని మేము తెలియజేస్తున్నాము. ఎందుకొరకంటే ఈరోజు పాలమూరులో వాళ్ళు ఎన్నో మాట్లాడారు. మొన్న కేసీ నరసింహులు గారు కానీ ఎవరు ఆంజనేయులు కానీ ఎన్నో మాట్లాడారు. డంపులు తీసుకున్నారని మా ఎవరు డిప్యూటీ మేయర్ గారి పైన ఆరోపణలు, ఇక పర్సనల్ ఏదో మాట్లాడారు. అంతలోతు నేను వెళ్ళదలుచుకోలే. కానీ మీరు చేసింది ఏంది? మీ మంత్రి, మాజీ మంత్రి 2003-04 మా ఎర్రశేఖర్ అన్న కార్ల హైదరాబాద్కి రానికి కూడా వెహికల్ లేకుంటుండే 3 మేము చూసినాం. మరి ఇన్ని వేల కోట్ల లెక్కలు వచ్చినాయి. మాజీ మంత్రులు మామూలు కూడా మా పి చంద్రశేఖర్ చేసిండు, 3 సార్లు మంత్రి చేసిండు, మా పులివీరన్ చేసిండు. తెలంగాణలో మా పాలమూరు ఉమ్మడి జిల్లాలో చాలామంది బీసీ ఎమ్మెల్యేలు అయినారు. వాళ్ళందరికీ వెళ్ళిన డబ్బు నీకెళ్ళి వచ్చింది. ఎన్ని డబ్బులు దోచిండు? లేకపోతే ఎవరంటారు అది మన గొల్లెల కాడ నంది విగ్రహం కాడ వచనం దొరికినా, అది కూడా ఒక ఆరోపణ మీ మీద. ఇలా చాలా ఉన్నాయి మీ మీద, 1-2 కాదు. మీ ఫామ్ హౌస్ కొరకు 3 ఎకరాల భూమి రాధేశ్యామ్ వాళ్ళకి తీసుకొని 30 లక్షల రూపాయలు ఇచ్చి 60 లక్షల కిందకి 2 డబుల్ బెడ్రూమ్లు ఇస్తే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వాళ్ళకి రాలేదు. ఇటువంటివి చాలా ఉన్నాయి మీ ఆరోపణలు, 1-2 కాదు. అదేవిధంగా పాలమూరులో ఎక్స్పో మీరు శిల్పారామం పోయిన బాగుందండి. మేమేమంటున్నామంటే వీరానిపేట డబుల్ బెడ్రూమ్ కాడ మైనార్టీ కార్పొరేషన్ గురుకుల దాని కొరకు 20 కోట్లతోటి వర్క్ స్టార్ట్ చేసిండ్రు. తర్వాత 10 కోట్ల వరకు అయినాక శాంబులేజ్ వరకు ఆపేసిండ్రు. అదే బిల్డింగ్ తీసుకుపోయి నీ అనుచరుడు టీఆర్ఎస్ కార్యకర్త జేపీఎన్సీ కాలేజీలో పెట్టిండ్రు. గవర్నమెంట్ సంబంధించిన మైనార్టీ స్కూల్ కూడా ఎందుకు ఆపినరు? ఆ 10 కోట్లు ఎవడు కట్టాలి? ఒకటి. ఇంకోటి ఈ మన కొత్త బస్టాండ్ దగ్గర ఇస్పో దాదాపు 90 లక్షల రూపాయలతో కట్టిండ్రు. అది కూలగొట్టిండ్రు. తర్వాత 5 రూపాయల భోజనం గురించి మాట్లాడిన మొన్న. అదే 5 రూపాయల దాన్ని కూడా మీ మంత్రి పెద్ద ఫోటోలు వేసుకొని శిలాపలకలు కట్టుకొని 20 లక్షల రూపాయలు కట్టిండ్రు. అది కూలగొట్టిండ్రు. దానికి నష్టమే భరించాలి. తిరగండి, శిల్పారామం కాదు గడవ తిరగండి. దేనికాడ ఎవరు నష్టపరిచారు? ఎవరు చేసిండ్రు? నువ్వు చేసింది ఏముంది? మా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. స్వేచ్ఛ పాలిస్తున్నారు. విద్య, వైద్యము, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ 600 కోట్ల రూపాయలు వచ్చినాయంటే కిందికి వెళ్ళి పోతాయి. అవి చిరకాల వాంఛ సాధువేద కౌన్సిలర్ ఉన్నప్పుడు 1994-90కి వెళ్ళి కూడా ప్రయత్నం చేస్తున్నాం పాలమూరుకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని చెప్పేసి. ఆ చిరకాల వాంఛ మా ఎమ్మెల్యే గారు హైదరాబాద్ తిరుగుకుంటూ తీసుకొచ్చిండు. వర్క్ స్టార్ట్ అయింది, నడుస్తుంది కూడా వర్క్లు. మేము బయట చూపుట పనులు చేసుకున్నాం కదా. మంచి పాలమూరుకు ఈ విద్య అనేది సార్ చేసేది. మన రిపోర్టర్లు కూడా 1 లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళకి జర్నలిస్ట్ సంక్షేమం కొరకు మాట్లాడేది. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు కనిపించవు. కొన్ని రోజులు టైం పడుతుంది. అది కొన్ని రోజులు టైం పడుతుంది. అంటే మన పాలమూరు పిల్లలు చదువుకుంటే మనకు మెరిట్ వస్తుంది. మన విద్యలో పైకి పోతాం అనే ఆలోచనతో ఈ అసెంబ్లీ రౌడీ పాలమూరులో ఎటువంటి పనులు రానియము, దానికి అడ్డుకట్ట ఉంటాము. మేము ఓల్డ్ యుద్ధం మొత్తం కూడా కడుగట్టిన ఉగ్రవాదులాగా పాల్గొంటామని చెప్పి తెలియజేస్తున్నాం. నీవు 2018లో ఒక మేనిఫెస్టో ఇచ్చినావు. నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో చూపించిన లెక్కల పనులు కూడా చిల్లపాలకాలు వేసినావు. కానీ ఈడ కూడా ₹1 పని చేసలేవు. 2018 మ్యాటర్ నేను చెప్తున్నా. 2018 నుంచి 2023 వరకు ఇక ఆయన ఏమంటారు కెమెరాలు పట్టుకొని తిరిగింది కదా మొత్తం. ఇది నేను ఇట్లా చేసినా, ఇది నేను ఇట్లా చేసినా, ఇది నేను చేసి నీవు చేయలేరా బాబు? నీకు తెలంగాణ ప్రజలు పెట్టినటువంటి భిక్షతోనా, నీకు పాలమూరు ప్రజలు పెట్టినటువంటి భిక్షతోనా నువ్వు ఆ పదవిని అనుభవించిన క్రమంలో మా పాలమూరులో ఆర్థిక దోపిడీ చేసి నువ్వు ఒక దొంగలాగా ప్రవర్తించి పనులు చేస్తున్నట్లు లెక్కలు చూపించి ఆ పనులలో కమిషన్ని 100% కూడా తిన్నటువంటి లెక్కలు ఉన్నాయి కొన్ని. ఇవన్నీ తీసే నువ్వు జీవితాంతం ఏమంటారు కోర్టుకు రోజు తిరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. అన్ని కేసులు అయితే నీ మీద. కానీ మా ముఖ్యమంత్రి గారు, మా జిల్లా మంత్రి గారు, మా ఎమ్మెల్యేలు ఎవరు కూడా కక్షపూరితంగా పోవద్దు. ఏదైతే చట్ట ప్రకారంగా ఏం జరగాలనో ఆ విధంగా జరగాలి. సో ఆ రోజు జరిగినటువంటి పరిణామాలని వాటిని చూస్తూనే ప్రజలకు మనము
స్వేచ్ఛ పాలన ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది అని చెప్పేసి ఇక్కడ ఈ నియోజకవర్గంలో మా స్వేచ్ఛ పాలన జరుగుతుంది. ఆ స్వేచ్ఛ పాలనలో భాగంగానే గతంలో ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ఎక్కడ అవకాశాలు ఉండకుంటుండే. ప్రెస్ క్లబ్ బంద్, R&B గెస్ట్ హౌస్ బంద్, ఇంకేడన్నా కూర్చొని కుల సంఘాల బిల్డింగ్ల కాడ కూర్చొని మాట్లాడుకోవాలన్నా కూడా అవి కూడా తాళాలు, రెవెన్యూ భవన్ బంద్, సోషల్ మీడియాలో ఏమన్నా మాట్లాడితే అప్పుడే ఇమ్మీడియట్లీ కేసులు, ఇంకా హోటళ్ళల్లో కనీసం బ్యాంకెట్ హాల్ తీసుకొని మాట్లాడదామంటే రిపోర్టర్లకు రాకుండా వాళ్ళకు ఫోన్లు చేసి బెదిరింపులు. ఇది 2023 డిసెంబర్ 3వ తారీఖు వరకు ఉన్నటువంటి స్వేచ్ఛా పాలన. నేడు ఈ స్వేచ్ఛ పాలనలో అందరికీ స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు ఇచ్చారు కాబట్టి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు బయటకు వచ్చి మాట్లాడిను.